కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇటు ఢిల్లీ వ్యాప్తంగానే కాకుండా మొత్తం ఇండియా వైడ్గా కూడా పెద్ద ఎత్తున విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద అంటే ఈ కుక్కల విషయంలో పర్టికులర్గా ఈ మధ్య కాలంలో రాస్తారోకోలు ధర్నాలు కూడా ఎక్కువయ్యాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జంతు ప్రేమికుడు అలాగే బీజేపీ లీడర్ చికోటి ప్రవీణ్ గారు. ఆయన అడిగి అసలు ఈ కుక్కల విషయంలో ఇలాంటి నిర్ణయం అసలు సబబేనా అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే జయశ్రామ్. ఎలా ఉన్నారు? రైట్. సరే, కుక్కల విషయంలో పర్టికులర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అంటే దాన్ని బయట కాకుండా ఎక్కడైనా ఒక ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టండి అన్న మాట ఏదైతే ఉందో దాన్ని ఎలా చూస్తారు సార్? అసలు ఇప్పుడు ఈ భూమి పైన మనుషులకు ఎంత హక్కు ఉందో జీవించే హక్కు, ప్రతి జీవాలకు అన్నిటికీ కూడా అదే హక్కు ఉన్నది. ఈ భూమి మన ఒక్కరిది కాదు, ఎవరితో అనేది మన ఒక్కరిది కాదు. అవన్నీ ఉంటేనే మనం మంచిగా ఉంటాం. మనం ఉన్నా లేకున్నా, మనం లేకుంటే ఇంకా అవి మంచిగా ఉంటాయి. ఎన్విరాన్మెంట్ కానీ ప్రకృతి కానీ మంచిగా ఉంటాయి. కానీ వాటిని ఒక దగ్గర బంధించినట్టు చేస్తే మాత్రం వాటి స్వేచ్ఛకి భంగం కల్పించే హక్కు ఎవరికి ఉంటుంది. రైట్. అంటే ఇటు పిల్లల పరంగా చూసుకుంటే పోయిన 5 ఏళ్ల కాలం నుంచి చూసుకుంటే ఈ మధ్య కాలంలో కుక్కల దాడిలో చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళలో కూడా ఈ విధమైన సంఘటనలు ఎక్కువ అయ్యాయి. అందులో రాబీస్ వచ్చి చాలా మంది కూడా చనిపోయారు. ఒక కబడ్డీ ప్లేయర్ కూడా చనిపోయినటువంటి అంశం కూడా కనిపించింది. బట్ ఇలాంటి సంఘటనలన్నీ చూసుకున్నప్పుడు మరి ఎలా ట్రీట్ చేయొచ్చు? ఇప్పుడు రెబీస్ అంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది ఎక్కడ మున్సిపాలిటీ ఉందో అన్ని కుక్కలకు రెబీస్ వ్యాక్సినేషన్ వేయండి. మీరు వ్యాక్సినేషన్ వేయకనే అది ప్రాబ్లము. కుక్కల దాడి డెఫినెట్గా నిర్మూలించాలి, దాని దగ్గర చర్యలు తీసుకోవాలి. కానీ ఇవాళ కుక్కల దాడి జరుగుతుందని చెప్పి చేయదు. కానీ వాళ్ళు ఎన్నో కుక్కల్ని మనుషులు చంపేస్తారు, ఎన్నో జంతువులను మనుషులు చంపేస్తారు. మరి దాని గురించి ఏం మాట్లాడరు? అవి డెఫినెట్గా అన్ఫార్చునేట్. పిల్లలపై దాడి కానీ పెద్దలపై దాడి కానీ అన్ఫార్చునేట్. దాన్ని ఎట్లా నిర్మూలించాలనేది చూసుకోవాలి. దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో దాని సొల్యూషన్ వర్క్ చేయాలి. కానీ ఇవాళ కుక్కలు దాడి చేసిన కుక్కలు చంపేస్తారు. మరి అలా పుల్లు దాడి మరి పిల్లల తల్లిదండ్రులే కదా అక్కడ ఎవరైతే గాయపడ్డారో. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అక్కడ లోకల్ గవర్నమెంట్, ఎక్కడైతే మున్సిపాలిటీలో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగెంట్ ఉన్న కుక్కలు తెలిసిపోతాయి. వీటిని తీసుకెళ్ళి దాన్ని డాగ్ షెల్టర్లో వాటికి అకామిడేట్ చేయాలి. అంతేగాని అన్నింటినీ తీస్తా అంటే ఇప్పుడు ఇలా పులి దాడి జరిగింది. పులి ఎక్కడో దాడి చేసింది. మొన్న రీసెంట్ కూడా దాడి చేసి ఎవరో చంపింది మన తెలంగాణ బార్డర్లో. మరి ఇప్పుడు అన్ని పులులను చంపుతారా? అట్లా కాదు కదా. దానికి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్ ప్రకారం చేసుకోవాలి. ఇవాళ మనుషులు ఇవాళ కుక్కలతోటి మటన్ అని చెప్పి కుక్కలని చంపి ఆ మీట్ అమ్ముతున్నారు. ఇవాళ ఎన్నో హోటల్స్లో అమ్ముతున్నారు, పట్టుకున్నారు కూడా ఫుడ్. మరి దాని కుక్కలు కూడా చంపుతారు కదా. ఇవాళ కుక్కలపై అడ్డగోలు దాడి జరుగుతుంది, రాళ్ళతోటి కొడుతున్నారు, కార్లు ఎక్కిస్తున్నారు, కావాల్సుకొని కార్లు ఎక్కించేసి చంపేస్తున్నారు. ఫుడ్లో పాయిజన్ పెట్టి కుక్కలను చంపుతున్నారు. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆవులను చంపుతున్నారు. అట్లా కాదు కదా. మనకెంత హక్కు ఉందో వీటికి అంతే హక్కు ఉంది. దాని హక్కులను మనము తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటికి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు మనం తప్పు పట్టచ్చు 100%. ఏ గవర్నమెంట్ ఉన్నా కుక్కలని మీరు ప్రికాషనరీ మెడిసిన్స్ తీసుకోవాలి, కానీ మెషర్స్ తీసుకోవాలి. కానీ కుక్కలని చంపడం కానీ కుక్కలని ఎక్కడనో తీసుకుపోయి ఎన్నో బంధిస్తా అంటే మాత్రం తప్పదు. రైట్. అంటే మోర్ ఓవర్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కుక్కలు ఉన్నాయని అనుకుందాం మన జిహెచ్ఎంసీ పరిధిలో. అవన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో వదిలిపెడితే దాని తర్వాత అవి క్రాసింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే వాటికేమో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, లేకపోతే వాటికి సరిగ్గా ఫీడ్ వేయకుండా ఈ విధమైన సంఘటనలన్నీ కూడా మరి ఏ విధంగా చూసుకోవచ్చు? అంటే గవర్నమెంట్కి ఇప్పుడు దీనికి సెల్ ఉంటుంది, ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కుక్కలు క్రాసింగ్ కాకుండా కూడా దాని మెడికేషన్స్ ఉన్నాయి, సర్జరీస్ ఉన్నాయి, న్యూట్రలైజ్ చేస్తారు. సెకండరీ ఇన్ఫెక్షన్ ఉన్న డాగ్స్ని మనము చూసి వీటిని సపరేట్ తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేసి వదిలేయాలి. రేబీస్ అంటే నువ్వు అన్ని డాగ్స్కి రేబీస్కి ఇంజెక్షన్స్ ఇవ్వండి, మీరు ఇవ్వాలి కదా. గవర్నమెంట్ బాధ్యత అది గవర్నమెంట్ బాధ్యత. అన్ని డాగ్స్కి రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. మీరు చక్కగా లేక ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ లోకల్ గవర్నమెంట్ ఉన్నా డాగ్స్కి కానీ మంకీస్ కానీ రేబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఏవైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ ట్రీట్మెంట్ ఉన్న రోజులు లోపల పెట్టండి, తర్వాత బయటకు వదిలేసి. లోకల్గా గవర్నమెంట్ కూడా వీటి మీద పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇవాళ కుక్కలని కాదు, ఏ జంతువుని పట్టించుకుంటుంది గవర్నమెంట్? సరిగా ఏది పట్టించుకోరు. సో డెఫినెట్గా మనకెంత రైట్ ఉంది. ఇవాళ మనమే మొత్తం సిటీ స్ప్రెడ్ చేసుకుంటా, జంగల్స్ కట్ చేసుకుంటా, ట్రీస్ కట్ చేసుకుంటా మనమే వెళ్ళిపోయి వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాం. ఇలా
అక్కడక్కడ లెపర్డ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం వెళ్ళి అక్కడ వాళ్ళకి వాటికి స్పేస్ లేకుండా చేస్తున్నాం కాబట్టి బయటకు వస్తున్నాయి. అవి దాడి చేస్తాయి కదా, వాటి నేచరే అది కదా. సో కుక్కలు కూడా ఏంది, అన్ని కుక్కలు దాడి చేయి ఇవాళ ఎన్నో. మరి అట్లా అంటే కుక్కల గొప్పతనం ఒక సర్వేలో తేలింది. ఎక్కడైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో ఆ లేన్స్లో దొంగతనాలే లేవాలి. మరి అవి మావి అనుకొని కాపలా కాస్తాయి. కొత్త వాళ్ళు వస్తే అరుస్తాయి, బెదిరిస్తాయి. కొంతమంది డాగ్ లవర్స్ ఏమంటున్నారంటే కుక్కలు పిల్లల మీద దాడి చేసినప్పుడు అవి బేసిక్గా కుక్కలు అనేవి అంత ఈజీగా దాడి చేయవు, ఆకలితోనే దాడి చేస్తే అట్లాంటప్పుడు ఫీడ్ చేయండి. ఫీడ్ చేస్తే ప్రాబ్లమే. ఇవాళ నా దగ్గరికి ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి. రైట్ఫుల్గా యూ కెన్ ఫీడ్ యువర్ డాగ్ ఆర్ ఎనీ స్ట్రీట్ డాగ్. ఎవరైనా స్ట్రీట్ డాగ్ ఫీడ్ చేస్తే కాలనీ వాసులు అబ్జెక్షన్ చేయడానికి లేదు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సో డాగ్ కి ఫీడ్ చేస్తుంటే కూడా ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదు. ఇవాళ ఎంతో మంది, నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎవ్రీడే డాగ్స్ కి ఫీడ్ చేస్తారు. నైట్స్ హండ్రెడ్స్ ఆఫ్ డాగ్స్ కి ఫీడ్ చేస్తారు, స్ట్రీట్ డాగ్స్ కి. స్ట్రీట్ మరి వాటి ఫుడ్ కావాలి కదా. సో మనము ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కుక్కల విషయంలో బేసిక్ గా తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏదైతే ఉందో, పిల్లల్ని ఎందుకు బిలో 10 years పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తున్నారు అనే మాట కూడా అది కూడా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం అంటే ఆడుకోనికి కూడా వెళ్తారు కదండి. నిర్లక్ష్యం అన్ని చెప్పలేము. పిల్లలు ఆడుకోవాలి బయట అని చెప్పి ఒకటి ఉంటుంది. సో వాళ్ళు బయట ఆడుకునేటప్పుడు తల్లిదండ్రుల నిఘా ఉండాలి వాళ్ళ పైన. సో ఆ స్ట్రీట్లో ఏమైనా డాగ్స్, అగ్రెసివ్ డాగ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డాగ్స్కి కంప్లైంట్ ఇచ్చేసి వీటిని తీసుకెళ్ళి ఒక అకామిడేట్ చేయాలి, రియాబ్లోనో ఎల్లోనో అకామిడేట్ చేయాలి. సో ఆ డాగ్స్ కూడా సగం ఇవాళ ఫుడ్ లేక, తిండి లేక సగం అగ్రెసివ్ అవుతుంది. కుక్కలు ఆ ఇరిటేషన్, ఆకలిలో అగ్రెసివ్ అవుతుంది. సో అవన్నీ కూడా చూసుకోవాలి. దీని మీద అంటే సుప్రీంకోర్టు మళ్ళీ అంటే దీన్నే కంటిన్యూ చేస్తే మరి ఏం చేస్తారు? దీనిపై డెఫినెట్గా లెవెల్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందో అందరు డాగ్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ కానీ దాని ప్రకారం ప్రణాళిక చేస్తాం. ఎవరైతే చేస్తారో ఇవాళ చాలా ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఏ రకమైన సపోర్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.